ఇవాళ సన్నబియ్యం నీ చరిత్రలో సన్నబియ్యం మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన దొడ్డు బియ్యం ఏది ఉన్నదో మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు వ్యాపారస్తులు అందరూ కలిసి ఏజెంట్లు పెట్టుకొని ఆ బియ్యాన్ని ఒక్కదారి జమ చేసుకొని లారీలు ఎత్తుకపోయి కాకినాడ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఎక్స్పోర్ట్ చేసి లాభాలు తీసుకొని ప్రజల జీవితాలతో ఆడుకున్న మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత కల్పిస్తారనే ఒక సంకల్పంతో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి అనే దాని మీద 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినాడు. ఇదే చేవెళ్ల నియోజకవర్గం ఆలూరులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు ఇవాళ భారతదేశంలో ఉండబడిన గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన దాదాపు 70-80 కోట్ల జనాభా ఇవాళ పొద్దున పరిహార పథకాన్ని పోయి వాళ్ళు 10వ పరకు సంపాదించుకుంటా ఉన్నారు. కనుక ఆహార భద్రత కల్పించాలనే అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉగాది పండుగ నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం హుజూర్నగర్లో సన్నబియ్యానికి స్వాగతం పలికి అక్కడ పేదలందరూ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాళ్ళకు కూడా 6 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ ఆదుకుంటా ఉంది. ఇంట్లో 5 మంది ఉంటే 30 కిలోల బియ్యం ఇస్తా ఉన్నాం. జూలై 14 తారీఖు నాడు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో వేలాది మంది సమక్షంలో రాష్ట్రానికి సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వారి స్వస్థాల మీదుగా నా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, బీసీల పక్షాన నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే రేపు తర్వాత నా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. అదేవిధంగా రెడ్డి స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది 40%. ఆడపిల్లలకు 300% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. కనుక ఇవాళ 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో రైతుల ఖాతాలు వేసి రైతుకు భరోసా కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. 21 లక్షల కోట్ల రూపాయలు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకోసమని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు స్థానిక సంస్థలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటాం, స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకుంటాం మనం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా సంకల్పంతో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలకు భారతదేశంలో ఉండబడిన 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కూడా ప్రగతి పదవులు నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి ఈ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి మంత్రివర్గం అందరూ కూడా సహచర మంత్రులతో కలిపి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశం, వారిచ్చిన వరంగల్ డిక్లరేషన్ కానీ లేకపోతే ఇంకే డిక్లరేషన్ చేసిన చేవెళ్ల డిక్లరేషన్, ఇవాళ చేవెళ్ల డిక్లరేషన్లో 2018లో రాహుల్ గాంధీ గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పారు. అది నిండుగా అసెంబ్లీలో సుప్రీంకోర్టు రాష్ట్రాలే ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అన్న ఆగస్టు నాడు 1వ తారీఖు నాడు, పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పురిగిపుచ్చుకొని ఎమ్మటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్న మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలిచి నేను ఏబిసిడి వర్గీకరణ తేబోతా ఉన్నా, దానికి ఆర్డర్ తీసుకురాబోతా ఉన్నా అని ఇవాళ 40 ఏళ్ళుగా కొట్లాడుతున్న ఏబిసిడి వర్గీకరణ తీర్మానం చేసి ప్రజలకు అందుబాటులో ఏబిసిడి వర్గీకరణ అన్ని కులాలకు సమన్వయం చేసిన సామాజిక ఉద్యమ పార్టీ కాబట్టి అది రేవంత్ రెడ్డితో సాధ్యమైందని కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ కులగణన ఏతుందో ఇవాళ బీసీ కులగణన చేసి బీసీలకు ఆత్మధైర్యాన్ని నింపిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకోసమనే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతాంగం అందరు కూడా అందుకోసమనే అందరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందుకోసం రేపు భావి భారత ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ గడగడలాడుతూ ఉంది. అందుకోసమనే ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు.